హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. పెళ్ళైన తర్వాత భార్య మధ్య కానీ భర్త మధ్య కానీ గొడవలు జరిగిన తర్వాత భర్త కానీ భార్య కానీ ఇంటిలో నుంచి వెళ్ళిపోతే వాళ్ళని లీగల్గా ఎలా తిరిగి మళ్ళీ ఇంటికి రప్పించాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు. మేడంతో మాట్లాడు. హలో మేడం. హలో. సో బేసిక్గా భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు కానీ ఇంకేమైనా ఇష్యూస్ వల్ల కానీ భార్య కానీ భర్త కానీ ఇంటిలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారో కూడా తెలియకుండా ఉంటుంది. వాళ్ళని లీగల్గా ఎలా మళ్ళీ తిరిగి రప్పించారు? యూజువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు కామన్ అండి. కొన్నిసార్లు ఏంటంటే హస్బెండ్ కంటే ఎక్కువ వైఫ్స్ ఏం చేస్తారంటే హస్బెండ్ని వదిలేసి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడము, లేకపోతే వెళ్ళి వేరే దగ్గర ఉండి జాబులు చేసుకోవడం, హస్బెండ్ని నెగ్లెక్ట్ చేసేసి ఒక ప్రాపర్ రీజన్ లేకుండా, ఇక్కడ ఒక్కటి గమనించాలి, ప్రాపర్ రీజన్ లేకుండా హస్బెండ్ని కనుక వదిలేసి వైఫ్ వెళ్ళినా ఆర్ వైఫ్ని వదిలేసి హస్బెండ్ వెళ్ళినా కూడా ప్రాపర్ రీజన్ లేదు. మెయిన్ అండర్లైన్ చేసుకోండి, ప్రాపర్ రీజన్ లేకుండా వదిలేస్తే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఒక కేసు ఉంటుంది, అది వేయొచ్చు. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే ఏంటంటే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే ఒకవేళ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం పెట్టిన తర్వాత సమ్ రీజన్కి వితౌట్ ఎనీ రీజన్ వదిలేసి వెళ్ళిపోతే, హస్బెండ్ కానీ హస్బెండ్ వైఫ్ని కానీ వదిలేసి వెళ్తే తిరిగి వచ్చి మళ్ళీ మ్యాట్రిమోనియల్ హౌస్ని జాయిన్ చేయండి అంటే తిరిగి వచ్చి మళ్ళీ కాపురం చేయండి అని చెప్పేసి వేసే కేసే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. సో చాలా మంది లేడీస్కి కానీ జెంట్స్ కానీ తెలియని విషయం ఏంటంటే మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి నెలల తరబడి వేరే దగ్గర ఉంటుంది, కారణం లేకుండా ఏం లేకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అయింది అనుకోండి, హస్బెండ్ వైఫ్ని కొట్టడం వల్ల, వైఫ్ హస్బెండ్ టార్చర్ పెట్టడం వల్ల ఆ డొమెస్టిక్ వైలెన్స్ తట్టుకోలేక, ఎగ్జాంపుల్ చెప్తున్నా, తట్టుకోలేక అమ్మాయి వదిలేసి పోయినప్పుడు మాత్రం ఇది పనిచేయదు, ఈ సెక్షన్ అప్లై కాదు. కానీ ప్రాపర్ అసలు ఏమీ రీజన్ లేకుండా వదిలేసి వెళ్ళాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంది ఏంటి, కాపురం చేయడానికే, అవునా? అట్లా కాపురం చేయకుండా వదిలేసి పోయి వేరే ఇంట్లో వదిలేసి వెళ్ళి వేరే ఇంట్లో ఉంటుంది అంటే తప్పు. అంటే మన ఇప్పుడు హిందూ కస్టమ్స్ ప్రకారం ఒకసారి పెళ్ళి అయిందంటే అమ్మాయి వచ్చి హస్బెండ్తో ఉండాల్సిందే, అత్తమామలతో ఉండాల్సిందే. బట్ ఉండకుండా వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడము, లేకపోతే వేరే ఎక్కడ జాబ్ చేసుకుని ఉండడము, హస్బెండ్తో కాంటాక్ట్ లేకుండా అట్లా ఉంటుంది, లేకపోతే హస్బెండ్ కంప్లీట్ వైఫ్ని ఇగ్నోర్ చేసి నెగ్లెక్ట్ చేసి పోయి ఎక్కడో ఉంటున్నాడు, అమ్మాయిని అసలు పట్టించుకోవట్లేదు, ఎక్కడో ఉంటున్నాడు, అప్పుడు అలాంటి టైంలో కూడా ఈ వైఫ్ హస్బెండ్ మీద కేసు వేయచ్చు. దాన్ని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు. సో ఈ సెక్షన్ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే కొన్ని ఆస్పెక్ట్స్ చూడాలి. డొమెస్టిక్ వైలెన్స్ ఉండకూడదు, లేకపోతే డౌరీ డిమాండ్స్ అలాంటివి అగెయిన్స్ట్గా ఉండేవి ఏవి ఉండకూడదు. పుణ్యానికి వదిలేసి వెళ్ళి ఉంటుందంటే మాత్రమే ఈ సెక్షన్ అప్లై అవుతుంది. సో చాలా మందికి తెలియదు, కొంతమంది ఇట్లా వైఫ్ వదిలేసి వెళ్ళిపోయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఏం చేయాలని అర్థం కాక హస్బెండ్స్ యూజువల్గా ఏం చేస్తూ ఉంటారు, ఊర్లలో పంచాయతీలు పెట్టి పిలిపియడాలు అన్నీ చేస్తుంటారు. ఆ పంచాయతీకి వచ్చిన పెద్ద మనుషులు ఏం చేస్తారు, టీలు కాఫీలు తాగుతారు, కూర్చుంటారు, ఇద్దరు ఏమి చేయకుండా వెళ్ళిపోతారు. సగం మట్టుకు నిజం చెప్తున్న పంచాయతీలో సగం పనులు కానే కావు. నేను క్లయింట్స్ కూడా చాలా మంది వచ్చి ఉంటాం, మేడం మేము పంచాయతీ పెట్టుకుంటాం, ఫస్ట్ అయితే మాట్లాడి చూసుకుందాం అంటారు. సరేనండి మీ ఇష్టం చెప్పి వదిలేస్తా, బట్ నాకు తెలుసు పంచాయతీలో ఏమి కావు. ఏం చేస్తారు తెలుసా, వస్తారు, టీలు కాఫీలు తాగుతారు, భోజనం పెడితే తింటారు, ఇద్దరికి న్యూట్రల్గా మాట్లాడతారు, పోతారు. వాళ్ళతో ఎలాంటి న్యాయం జరగదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేని ముచ్చట అది, వాళ్ళకి ఏం వస్తుంది ఏం పోతుంది. దాంట్లో ఏదో పెద్ద మనుషుల స్థానం ఇచ్చింది కాబట్టి ఏదో కూర్చోవాలి మాట్లాడాలన్నట్టుగా 4 మాటలు మాట్లాడిపోతారు, దాంతో ఒరిగేది ఏం లేదు. బట్ లీగల్గా ప్రొసీడ్ అయ్యే విధానం ఒకటి ఉంది, అది రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. సో మీ వైఫ్ వదిలేసి వెళ్ళినా మీ హస్బెండ్ వదిలేసినా ఈ కేసు మీరు వెళ్ళి కేసుల కోర్టులో వేయండి, ఒక అడ్వకేట్ని కలిసి ఈ కేసు వేయించండి. అప్పుడు నోటీసులు వెళ్తుంది, అడ్రస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి నోటీసులు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఏమని, ఓకే నేను ఈ రీజన్కి నేను ఉండట్లేదు, లేదు అసలు నాకు ఉండేది ఇష్టం లేదు అని చెప్పేసింది అనుకోండి, అట్లీస్ట్ డివోర్స్ అని అవుతుంది. అంటే ఆ నెలల తరబడి ఇద్దరు విడిపోయి ఉండే కంటే డివోర్స్ తీసుకున్నాయి. సో ఏదో ఒకటి తేల్చిపోతుంది అనమాట, ఐదర్ దిస్ ఆర్ దాట్, ఏదో ఒకటి తేలిపోతుంది. సో వచ్చి కాపురం చేస్తా చెయ్యి, లేదు విడాకులు తీసుకుంటా తీసుకో, ఏదో ఒకటి తేలిపోవాలి కదా. ఎన్ని రోజులని వెయిట్ చేస్తారు ఒకరి కోసం ఒకరు, తప్పు కదా. సో ఇది ఒకటి ఉంది. అయితే రీసెంట్గా ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఒకటి సుప్రీంకోర్టు ఒక కేసు గురించి మాట్లాడతాం, బికాస్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అమ్మాయి ఏం చేసిందంటే ఫస్ట్ ఏం చేసింది, అబ్బాయి మీద 498 కేసు వేసింది, అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది వేసింది. ఓకే, కేసు నడుస్తుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, ఆ అమ్మాయి హస్బెండ్ మీద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసేసింది. అంటే ఆ హస్బెండ్ వదిలేసిపోయిండు కాబట్టి, అంటే ఒక దిక్కు 498 వేస్తుంది డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మళ్ళీ ఇంకో దిక్కు వచ్చి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వస్తుంది. అవి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతాయా, టుగెదర్ పోతాయా? నీకు హస్బెండ్ నేను డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నాడు, నేను కొడుతున్నాడు, తిడుతున్నాడు, నేను రియాలిటీ గురి చేస్తున్నాడు, నేను హరాజ్ చేస్తున్నాడు, మరి హరాజ్ చేసే హస్బెండ్ నీకు ఎందుకమ్మా,
మళ్ళీ నువ్వు రెస్ట్రిక్షన్ కాంజుగల్ రైట్స్ ఎందుకు వేస్తున్నావు? నీకు కొడతాడని చెప్పి తిడతాడని చెప్పి నువ్వు కేసు వేసిందని మళ్ళీ తిరిగి రా అని ఎట్లా అడుగుతున్నావు? సో అట్లా అడుగుడు తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు దగ్గర కేసు పోయినప్పుడు ఏం చేసింది తెలుసా సుప్రీంకోర్టు? ఫస్ట్ థింగ్ 498 క్వాష్ చేసేసింది, స్ట్రైక్ ఆఫ్ చేసేసింది హస్బెండ్ మీద, వాళ్ళ పేరెంట్స్ మీద. ఎందుకంటే 498 వేసిన తర్వాత రెస్ట్రిక్షన్ వేసింది కాబట్టి. సో ఈ కాన్సెప్ట్తోనే అబ్బాయి మంచోడు అన్నప్పుడు నువ్వు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసినావు కాబట్టి అబ్బాయి మంచోడని నువ్వే చెప్తున్నావు ఒక దిక్కు. మళ్ళీ ఇంకో దిక్కు 498 వేస్తున్నావు అంటే రెండు కాంట్రాస్ట్ మొత్తం. సో ఉల్టా కేసులు ఎట్లా, అపోజిట్ కేసులు ఎట్లా వేస్తావు అని చెప్పేసి ఈ అమ్మాయి కావాలని హస్బెండ్ని టార్చర్ పెట్టడానికి, ఆ అబ్బాయి చెప్పిన మాట వినిపించుకోవడానికి ఈ కేసు పెట్టింది అని చెప్పేసి సుప్రీంకోర్టుకి, లోవర్ కోర్టులో ఏదైతే వర్డిక్స్ ఉన్నాయో అన్ని రివైజ్ చేసేసింది. ఓకే, ఆ 498 కాజ్ చేసేసింది. అండ్ మెయింటెనెన్స్ కేసెస్ వేసిన అవి కూడా రిజెక్ట్ చేసేసింది. అప్పటికే ఆ కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో 40,000 మెయింటెనెన్స్ ఆమె గ్రాంట్ అయింది, అది కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు. ఓకే. సో అమ్మాయిలు ఎప్పుడు కోర్టు లా మీ తరఫున లేదు. నేను చెప్పేది ఓన్లీ మిస్యూజ్ చేసుకున్న అమ్మాయిల గురించి చెప్తున్నా, ఓన్లీ మీ తరఫున లేదు. అబ్బాయిల తరఫున కూడా కోర్టు వర్డిక్స్ ఇస్తుంది. కాలం మారిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, నెక్స్ట్ మొత్తం కూడా లాస్ అబ్బాయిల ఫేవర్లో వస్తాయి, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ డిస్కషన్స్ అవుతున్నాయి, అబ్బాయిల ఫేవర్లో కూడా కొన్ని లాస్ ఉండాలి. మొత్తం అమ్మాయిలకి వన్ సైడెడ్ అయిపోయినాయి. సో అబ్బాయిల తరఫున కూడా లాస్ ఉండాలని చెప్పేసి చర్చలు అవుతున్నాయి. త్వరలోనే అవి ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి కోరుకుంటున్నాను.